ఏలూరు జిల్లాలో దీపావళి సందర్భంగా జిల్లాలో తాత్కాలిక బాణాసంచా అమ్మకాల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి టి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 240 టెంపరరీ బాణాసంచా దుకాణాలకు అనుమతులు జారీ చేశామని చెప్పారు. మండలాల వారీగా ఏలూరు మండలంలో 74, జంగారెడ్డిగూడెం 51, భీమడోలు 36, కైకలూరు 32, నూజివీడు 30, చింతలపూడి మండలంలో 23 దుకాణాలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. టెంపరరీ షాప్ మీకు ఐడియా ఉంటుంది. టెంపరరీ షాప్ లైసెన్స్ ఇవ్వాలంటే ఫైర్ సర్వీస్ ఇవ్వాలి, పోలీస్ ఇవ్వాలి అండ్ రెవెన్యూ ఇవ్వాలి. ఫైనల్గా ఈ ఫైర్ సర్వీస్కి సంబంధించి ఇప్పటికి ఏలూరు ఫైర్ స్టేషన్కి సంబంధించి 71 అప్లికేషన్స్ క్లియర్ చేశారు. వచ్చిన అప్లికేషన్స్ కొన్ని రిజెక్ట్ కూడా చేస్తుంటారు. అప్లికేషన్ ఏంటంటే కొన్ని ఇళ్ల మధ్యలో అప్లై చేస్తారు, అవి ఇవ్వరు. ఐడియల్ గ్రౌండ్స్లో ఉన్నాయే ఇస్తారు. అది కూడా గ్రౌండ్స్లో కూడా లోకల్ ఎంఆర్ఓ లోకల్ మళ్ళీ వాళ్ళు కలిసి ఆ గ్రౌండ్ సెలెక్ట్ చేస్తేనే ఇస్తారు. అది బేసిక్ రూల్ అది. అలానే భీమడోలు ఫైర్ స్టేషన్కి వచ్చి 35 ఎన్ఓసిసి ఇప్పుడు దాకా టెంపరీ ఇవ్వడం జరిగింది. కైకలూరులో 32, నూజివీడు 28, నూజివీడులో చాలా రిజెక్ట్ చేసాం మేము. జంగారెడ్డిగూడెంలో ఇప్పటికీ 51. అంటే జంగారెడ్డిగూడెం అంటే జంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ పరిధిలో చాలా పెద్ద ఏరియా అది. దాదాపు 7-8 మండలాలు వస్తాయి. జంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్లో 8 మండలాలు 9 మండలాలు దాకా వస్తాయి. కుక్కునూరు నుంచి ఉంది 23. అంటే అన్నీ కలిపి ఇప్పటికి 240 టెంపరీ ఎన్ఓసిస్ కన్సర్న్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు ఇచ్చారు. అది ఇక్కడి నుంచి ఎవరు టెంపరీ లైసెన్సులు మొత్తం ఎక్కడికక్కడ సెగ్రిగేషన్ వాళ్ళు లోకల్లోనే ఇచ్చుకుంటారు. టెంపరీ వాళ్ళు ఒకరే ఇస్తే కుదరదు. ఫైర్ సర్వీస్ వాళ్ళు అప్లికేషన్కి ఎన్ఓసి ఇష్యూ చేయాలి అంటే అది కంబైన్డ్ ముగ్గురు యాక్సెప్ట్ చేస్తేనే మేము కూడా ఇస్తాం. ఒకరు యాక్సెప్ట్ చేసి ఒకరు యాక్సెప్ట్ చేయకపోవడం, మేము ఇచ్చి వాళ్ళే ఇవ్వకపోవడం అట్లా ఉండదు. మేము ఇస్తే ముగ్గురు ఇచ్చినట్టే. భీమిలి నియోజకవర్గంలో